చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే అమ్మ చల్ల చేసుకుంటోంది నాకు పాలు ఇవ్వట్లేదని ఆ తిరుగుతున్నటువంటి ఆ కవ్వాన్ని తన చేత్తో పట్టుకోపోయాడు. కవ్వం గిర్రగిర్ర తిరుగుతుంది తాటితో తిప్పినప్పుడు. పూల పొట్లంలా చిన్ని చెయ్యి, దాంతో కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఒరుసుకుపోదు, అమ్మ తాడు వదిలేసి వదిలేగానే కవ్వం పట్టుకున్నాడు. ఈ కవ్వం చేత్తో పట్టుకున్న కృష్ణుడు ఉన్నాడే, ఇది అపురూపమూర్తి లోకంలో. ఇది శంకరాచార్యుల వారి యొక్క దృష్టికోణం, భవిష్యత్ దర్శనమేమో బహుశా మహానుభావుడిది. ఎందుచేత అంటే ఆ తరువాతి కాలంలో రుక్మిణీదేవి అడిగింది కృష్ణుణ్ణి, కృష్ణ నువ్వు పెద్దవాడివి అయిన తర్వాత నేను వివాహం చేసుకున్నాను, కానీ నీ బాల్యలీలలు చాలా గొప్పగా చెప్తారు. పెద్దవాడివైన తరువాత చేసిన లీలల కన్నా చిన్నపిల్లవాడిగా నువ్వు చేసినటువంటి లీలలు బహోత్కృష్టంగా ఉంటాయి. ఏది బాలకృష్ణుడిగా ఉన్న మూర్తి ఒకటి నాకు చెక్కించి ఇమ్మని అడిగింది. అప్పుడు విశ్వకర్మని పిలిచి చెక్కించాడు ఇద్దరి కోసం. ఒకటి దేవకీదేవి కోసం, యశోద అనుభవించింది బాల్యక్రీడలు, దేవకీదేవి అనుభవించలా, రుక్మిణీదేవి అడిగింది, వాళ్ళిద్దరి కోసం చెక్కించాడు. ఆ చెక్కించినటువంటి మూర్తి కవ్వం పట్టుకొని ఉంటుంది. అదే ఉడిపిలో ఉన్న కృష్ణ భగవానుడు. అది ఎవరో చెక్కింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కోసం దేవకీదేవి కోసం తను స్వయంగా విశ్వకర్మని పిలిపించి తన బాల్యాన్ని చెక్కించిన మూర్తి కవ్వం పట్టుకుని ఉంటాడు. అది పట్టుకున్నారు శంకరాచార్యుల వారు. ఈ కవ్వం శ్లోకం అంతా ఉంటుంది, అది గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు ఆ కవ్వం పట్టుకోగానే అమ్మ పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టి పాలిద్దాం అనుకో. ఈలోగా పాలిద్దాం అనుకునే లోపల ఎదురుగుండా పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతున్నాయి. చూసింది, కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షుపీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి నదిమత్ కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్ భాష్పుడై. ఏదో అక్కడ రాయి తీసుకుని అమ్మ నాకు పాలు ఇవ్వకుండా పొయ్యి మీద పొంగుతున్న పాలు ఎక్కువైపోయాయని వెళ్ళిపోయిందని ఆ పెరుగు కుండని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ రాయి తగలగానే ఆ కుండ పగిలిపోయింది, మజ్జిగంతా కింద కారిపోయింది, వెన్నముద్దలన్నీ కింద పడిపోయాయి. ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని పక్కకి వెళ్ళి అక్కడ ఒక రోల్ ఉంటే ఆ రోల్ ఒకటి తిరగేశాడు. తిరగేసి దాని మీద ఎక్కి నించుని విద్యాసంకులద్భాష్పుడై, నిజంగా ఏడుపు రాలేదు, ఏడుపు వచ్చేసిన వాడిలా నటించడం మొదలెట్టాడు. దొంగేడుపు అని పిల్లలకు వస్తూ ఉంటుంది. అందుకని ఆయన ఆ తిరగవేసిన రోలి మీద ఎక్కి చేత్తో వెన్నముద్ద పట్టుకుని ఎక్కడ పిలిచాడో కోతిని, ఆయన ఏ రూపంలో ఉన్నా కోతులు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, అలా ఆ కోతిని పిలిచి వెన్న పెడుతున్నాడు. తను కొంచెం తింటున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి దొంగేడు పోటీ ఏడుస్తున్నాడు. ఏడవడానికి ఓ నేపథ్యం ఉండాలి కదా, ఏదో ఒకటి కల్పించుకోవాలి. అందుకని ఆయన కల్పించుకున్నాడు. అమ్మ నేను పాలు ఇమ్మన్నానమ్మా, నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, కొన్ని పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగుతున్నాయన్నావమ్మా, లేచి వెళ్ళిపోయావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, నేను పిల్లలతో ఆడుకోవడానికి లేదమ్మా, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నువ్వు ఇంతేనమ్మా అంటున్నాడు. ఉత్తిది. అసలు రహస్యం ఏమిటంటే కుండ బద్దలు కొట్టాడు. అమ్మ వస్తుందేమో,